తనపై వస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని జనసేన పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ పాల్వలస ఎస్ఎస్వి స్పష్టం చేశారు. పదవుల కోసం డబ్బులు అడిగానని చేస్తున్న ఆరోపణలన్నీ అసత్య ప్రచారాలేనని ఆమె కొట్టిపారేశారు. జిల్లాలో బలమైన లీడర్గా ఎదగడం చూడలేక రాజకీయాల్లో ఉన్న దాయాదుల్లో ఎవరో తనపై ఇలా అభండాలు వేసి తన ఇంటిగ్రిటీని దెబ్బకొట్టాలని చూస్తున్నారన్నారు. తనపై అసత్య ప్రచారాలు ఆపకపోతే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఎస్ఎస్వి హెచ్చరించారు. నమస్కారం. ఇటీవల కొన్ని సోషల్ మీడియాలో ఏదైతే హల్చల్ చేస్తున్నారో, ప్రత్యేకించి జన సైనికులని నేను అన్ను ఇన్స్టిగేట్ చేస్తున్న వాళ్ళు ఎవరవనియండి, ఏదైనా సరే, ఇది నేను దాదాపు 8 ఏళ్ల నుంచి ఇది ఒక ట్రెడిషన్ అయిపోయింది. ఎప్పుడు ఏదో ఒకటి కంప్లైంట్ ఇవ్వడం, అది ఇంటిగ్రిటీ మీద అవనియండి, మనీ విషయం అవనియండి, ఏది అవనియండి, నా ఇంటిగ్రిటీ మీద కొడుతున్నారు. సో ఎప్పుడు నేను సోషల్ మీడియాకి నేను ఎక్కలేదు, నా ప్రోగ్రామ్సే నేను పెట్టుకోను. అలాంటిది ఈరోజు నేను మీ అందరి ముందుకు రావడానికి కారణం కూడా, అసలు ఎందుకు నా మీద అంత ఒక ప్లాట్ క్రియేట్ చేసి మరి ఈ విషయాన్ని తీసుకొస్తున్నారు. కోట్ల కృష్ణ అన్న అబ్బాయి నా దగ్గరికి చాలాసార్లు వచ్చాడు. ఎంతో వందల మంది వస్తుంటారు, వందల మంది వెళ్తుంటారు. అంతేగాని దానికి ఎవరితో ఏం మాట్లాడుతున్నా ఈ రికార్డులు చేసే అలవాటు నాకు ఎప్పుడూ లేదు. కాకపోతే ఒక మనీ ట్రాన్సాక్షన్ అయ్యింది, పదవి కోసం ఎవరో లాలూచి పెట్టారని చెప్పడం జరిగింది. ఇవన్నీ అసత్యం. ఇది ఐఎమ్ గివింగ్ అ కౌంటర్ అండ్ ఐ డినై ఆల్ దిస్. ఎందుకంటే నా దగ్గరికి వచ్చి మేడంకి వచ్చి చెప్పండి, చెయ్యండి అని వందల కొద్ది మంది వస్తారు, చెప్తాను. అందరికి కూడా నేను ఒకటే చెప్తాను, నా చేతుల్లో ఏముండదు, తప్పకుండా మీ విషయం మాత్రం చేర్చుతానని. ఇప్పటికి నా దగ్గర ఉన్న రెగ్యులర్ ప్రతి ఒక్క వీర మహిళకి, జన సైనికులకి నేను అదే చెప్తుంటాను. అది అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఏదో అమౌంట్ ట్రాన్సాక్షన్ అయింది, ఏదో పదవుల కోసం నేను ఇంతవరకు ఎవరి దగ్గర కూడా డబ్బులు తీసుకొని పదవుల గురించి ఎప్పుడు నేను మాట్లాడలేదు. నేను ఇచ్చిన పాపానికి కూడా లేదు. నేను కేవలం వాళ్ళు ఇచ్చే మెసేజ్ని సెంట్రల్ ఆఫీస్ చేర్చే బాధ్యత తప్ప, వస్తే వాళ్ళ అదృష్టం. అంతేగాని నేను ఎప్పుడు ఎటువంటి ట్రాన్సాక్షన్కి నేను ఎప్పుడు కూడా మాట ఇవ్వడం కానీ చెప్పడం కానీ జరగలేదు. అయితే కొన్ని వీడియోస్, ఆడియోస్ ఏవైతే షేర్ చేస్తున్నారో అవి నేను అన్నీ విన్నా. ఇంతకుముందు 3 నెలల క్రితం కూడా విన్నా. కాకపోతే ఇది ఆకతాయి పని అని జస్ట్ ఇగ్నోర్ చేశాను. ఒక లీడర్గా ఉండి ఇది నా పర్సనల్, పార్టీకి సంబంధం లేదు. నాకు ఎప్పుడైతే నా పర్సనల్గా నన్ను ఇక్కడ టార్గెట్ చేస్తూ మాట్లాడి కొన్ని పోలీస్ పరిధిలోకి వెళ్ళి, పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అని చెప్తే దానికి నేను ఒకటే చెప్తాను, ఇది సోషల్ మీడియాలో నేను కూడా పెడుతున్నా. కారణం సైలెంట్గా ఉంటే నేను ఒప్పుకున్నట్టే కదా. ఎవరు ఏది చేసినా వాళ్ళ ప్రలోభాలకి ఎవరైతే ఇన్స్టిగేట్ చేస్తున్నారో ఆడియోలో మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది. నేను ఒక లీడర్తో పాటు ఒక లాయర్ని, నేను చాలా పద్ధతైన లాయర్ని, లీడర్ని. ఎవరి దగ్గర డబ్బులు తీసుకునే మనిషిని కాదు. ఎవరైతే ఈరోజు నా మీద కంప్లైంట్గా ఇస్తున్నానని ఎవరెవరికో ఇచ్చారంటే మాకు సంబంధం లేదు. నాకు రూపాయి నేను అడగను లేదు, తీసుకోను లేదు. దానికి ఏ విధంగా కూడా నేను అడ్మిట్ చేయడం లేదు. ఐ డినై ఈచ్ అండ్ ఎవ్రీ కంటెన్షన్. సో దీని గురించి నేను ప్రత్యేకించి చెప్పేది ఏంటంటే, ఎవరేది మాట్లాడుకున్నా చేసుకున్నా నాకు సంబంధం లేదు లేదు లేదు. దట్స్ ఆల్. ఎవరేం చేసుకుంటా చేసుకోనండి. కంప్లైంట్ ఇచ్చేస్తే ఎఫ్ఐఆర్లు అయిపోతాయి, ఇదేదో అంటున్నారు. ఏంటి అసలు నేనేం చేశానని కంప్లైంట్లు ఇస్తారు మీరు? నేను తలచుకుంటే ఏమన్నా చేయగలను. కారణం నేను నిజాయితీగా ఉన్నాను కాబట్టి. ఏదన్నా సరే నాతో వచ్చి మాట్లాడితే ఒక పద్ధతిగా ఉంటుంది. ఎవరెవరికి డబ్బులు ఇచ్చారో, ఏం చేశారో అన్నీ నాతో మాట్లాడమనండి. ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాను. డబ్బులు ఎవరికైతే ఇచ్చున్నారో అది నిజమైతే, వాస్తవమైతే ప్లీజ్ కోట్ల కృష్ణ అవనియండి, XYZ ఎవరైతే అక్కడ ఆడియోల్లో, వీడియోల్లో ఉన్నారో అందరి పేర్లు నాకు వినబడ్డాయి, కనబడ్డాయి. మీరందరూ వచ్చి నాతో మాట్లాడితే ఒక పద్ధతిగా ఉంటుంది. లేదు అంటే I'll take my own course of action. Thank you.